హాయ్ అండి. ఈవేళ రవ్వ కేసరి చేద్దామండి. వాటికి కావాల్సిన జీడిపప్పు, బాదం పప్పు చూసారు కదండి. యాలకుల పౌడర్, పావు కేజీ నెయ్యి, లీటర్న్నర పాలండి, కేజీ పంచదార, అర కేజీ తెల్ల రవ్వ అండి. చూసారు కదా, ఇదిగోండి అర కేజీ తెల్ల రవ్వ అండి. పక్కన గిన్నె పెట్టానండి. అదిగో తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేశానండి. మొత్తం అన్నీని ఇలా డ్రై ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు గుర్తొచ్చిందండి. మీషోలో ఒకటి తీసుకున్నాను, ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదండి ఆ కటింగ్ చేయడానికి. తర్వాత ఇలా గిన్నె పెట్టుకొని నెయ్యి వేసానండి. నెయ్యి వేసి ఆల్రెడీ మనం బాదం పప్పు, జీడిపప్పు అన్నీ కట్ చేసాం కదండి, అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసి బాగా డ్రై చేసామండి నెయ్యి వేసి. మొత్తం అంతా నెయ్యేనండి. పావు కేజీ నెయ్యి పట్టింది ఖచ్చితంగా అర కేజీ రవ్వకి. చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు, స్వీట్ కరెక్ట్గా ఉంటుందండి. ఇవన్నీ ఇలాగ వేగిపోయాక వేరే గిన్నెలో తీసుకున్నానండి. చూసారు కదా, పక్కన పాలు ఆల్రెడీ లీటర్ పాలండి. ఇవి ఆవు పాలు తీసిపించాము. తర్వాత మళ్ళీ లీటర్ పాల ప్యాకెట్ తెప్పించాను. మళ్ళీ సరిపోవు, మళ్ళీ ఉండాలి కదా అని. ఇలా బాదం పప్పు మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాక ఒక గిన్నెలో వేసుకోవాలండి శుభ్రంగా. నెయ్యితో పాటు నెయ్యి ఉంది కదా అని నెయ్యి తీసేయకండి, అది మొత్తం అన్నీ దాంట్లో వేసేయాలి. ఇలాగా శుభ్రంగా వేసేసి మళ్ళీ దాంట్లో కూడా నూక వేపాలండి. మేము కొద్దిగా వేపుకున్నాం నెయ్యి. నూక ఎక్కువ వేపలేదు, ఎందుకంటే మళ్ళీ అడుగంటేస్తుందేమో అని డౌట్ వచ్చింది మాకు. నాన్ స్టిక్ ప్యానే కానీ అయినా కూడా ఎందుకులే అనేసి, ప్రయోగాలు చేయకూడదు కదండి, ఏదైనా దేవుడికి చేసినప్పుడు బాగా చేయాలి కదా, అందుకోసమని. ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా చేసాం. తర్వాత మళ్ళీ కొద్దిగా వేపాము, నెయ్యి వేసి మళ్ళీ వేపాం, రెండూ కలిపి. ఇదిగోండి ఇలా అయ్యింది. బాగా నెయ్యి వేయాలండి బాగానే. మీకు మళ్ళీ ఎందుకు చూపిస్తానంటే అదిగోండి అలాగ అవుతుంది. చూసారు కదండి. తర్వాత అదే గిన్నెలో మళ్ళీ పాలు వేసుకోవాలండి. ఈ పాలు 6 లీటర్ పాలు ప్యాకెట్ తెచ్చామన్నాం కదా, అది ప్లస్ లీటర్ పాలు రెండూ కలిపేసామండి. కలిపేసి బాగా మరగనిచ్చాక ఓ పొంగు పొంగాలండి. బాగా మరిగిపోవాలని ఏం లేదు సిస్టమ్ దాంట్లోని. ఒక పొంగు మాత్రం ఖచ్చితంగా పొంగాలి. అదిగో ఈ పాలు కూడా మేము ఇప్పుడు దాంట్లో వేసేస్తామండి. చూడండి, చూసారు కదా, అవి వేడెక్కుతున్నాయి. ఒక్క నిమిషం వేడెక్కాక, ఆల్రెడీ వేడెక్కిపోయిన పాలు అన్నమాట, అందుకనే అవి కొద్దిగా వేడెక్కాక కూడా ఈ పాలు కూడా దాంట్లో పట్టుకెళ్ళి వేద్దామని ఇంకా ఒక 10 నిమిషాలు ఆగామండి. ఆగి ఇవి కూడా దాంట్లోనే వేసామండి. మళ్ళీ తర్వాత బాగా మరగనివ్వాలండి. చాలా బాగుంటుందండి టేస్టీగా. గుడిలోని పిల్లలు ఇక్కడ చిన్న చిన్న వినాయకులని మా తోటికోళ్ళు కొడుకోనండి, ప్లస్ పక్కన ఇక్కడ మా తమ్ముడు గారు వాళ్ళు పెట్టుకున్నారండి పిల్లలు. అడిగారు, ఆంటీ ప్రసాదం ఇస్తారా అని అడిగారు, అందుకోసమే ఇలా తయారు చేస్తున్నామండి. ఇదిగో ఈ పాలన్నీ దాంట్లో వేసేస్తున్నామండి. వేసేసి బాగా మరగనివ్వాలండి. అంటే వేడెక్కడం కొంచెం తొందరగా లేట్ అవుతుంది, మరగనివ్వాలి బాగానే. ఇదిగో చూసారు కదండి, ఈ పొంగు వస్తే చాలండి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఈ రవ్వ పట్టుకెళ్ళి దాంట్లో ఖచ్చితంగా కొద్దిగా వేసుకుంటా వేపాలండి. ఇలా కలుపుకుంటానే ఉండాలి అలాగా, ఎందుకంటే ముద్ద కట్టేస్తుంది కదండి మళ్ళీని, అందుకోసం అన్నమాట. కలుపుతూనే ఉండాలి, బాగా కలపాలండి. ఉత్తినే డ్రై అయిపోతుంది అంటే దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. అలా రాకుండా చూసుకోండి. అదంతా కలిపి శుభ్రంగా, అంటే మేము ప్లేట్లో వేడిదే వేయటం వల్ల అలాగ ఉందండి. మీ అందరికీ నచ్చుతుంది తప్పకుండా, బాగుంటుంది కూడానండి. చూసారు కదండి ఎలా అయిపోయింది. అప్పుడే మేము కలపడం స్టార్ట్ చేసామండి, కలిపాము. చూసారు కదా, వెంటనే నీళ్ళు కూడా వేసుకొని చేసుకోవచ్చండి, కానీ పాలు వేసుకొని చేసుకున్నదే కేసరి చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఖచ్చితంగా పావు కేజీ నెయ్యి పట్టిందండి వీటికి. మేము కొలతలు లేండి ఇవన్నీ, మాకు కొలతలు, వాటి వల్ల మేము అంత ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇవన్నీ కొలతలండి. 2 లీటర్ కూడా పాలు వేసుకోవచ్చు. మేము ఇంకా అది అయిపోయాక ఇదిగో పంచదార వేసామండి. చూసారా, ఇవి ఇప్పుడు జ్యూసీ కింద వచ్చేస్తుందండి. ఇదంతా కలిపాక షుగర్ కేజీ వేసామండి ఖచ్చితంగానే, కేజీ పట్టింది ఖచ్చితంగా. చూసారా, ఇప్పుడు జ్యూసీ కింద అయిపోద్దండి, జ్యూసీ కింద అయిపోద్ది. చూసారా, బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్టీగాని. మనం గుళ్ళకి ఇవ్వాలన్నా, లేకపోతే మన భోజనంలో వంటలు చేసుకునేటప్పుడైనా కూడా చాలా బాగుంటుందండి.
ఇలా జ్యూసీ వచ్చాక ఫుడ్ కలర్ వేసామండి. ఇదిగోండి ఇలా జ్యూసీలో వచ్చింది కదా. తర్వాత ఫుడ్ కలర్ వేసామండి. లైట్గా వేసాము. ఎల్లో కలర్ తీసుకొచ్చి లైట్గా వేసాము. గుళ్ళో ఇవ్వటం కోసం కదా, ప్రసాదం బాగుంటుంది, బాగా కనపడుద్దని. తర్వాత ఉన్న నెయ్యి కూడా మొత్తం పావు కేజీ నెయ్యి అండి. అది చెప్పాను కదా, పావు కేజీ నెయ్యి ఖచ్చితంగా పడుతుందని. ఖచ్చితంగా పావు కేజీ నెయ్యి అలా పట్టిందండి. అయిపోయిందండి. ఇదే ప్రాసెస్, కరెక్ట్గా ప్రాసెస్ ఇదే. ఇంత ఇలా వచ్చిందంటే మీకు చేతికి అంటుకోకుండా ఉండాలండి ప్రసాదం. అలా ఉండాలి. నెయ్యి మట్టికే చేతికి తగలాలి తప్ప మీకు ఇంకేమీ తగలకూడదు. వీటిలో ఇలా అయిపోయాక సగం జీడిపప్పు బాదం పప్పు వేసామండి. పూర్తిగా వేయలేదు. మళ్ళీ కొద్దిగా ఉంచాము, లాస్ట్ని మళ్ళీ వేద్దామనేసి పక్కన పెట్టాం. వేసాక మళ్ళీ కలపడం స్టార్ట్ చేసామండి. ఇవన్నీ వాటిలోకి వెళ్ళాలి కదండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ. తర్వాత జీడిపప్పు వేసాం కదండి. తర్వాత యాలకుల పౌడర్ అండి, షుగర్ వేసి మిక్సీ పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. అసలు టేస్టీ కూడా అదిరిపోద్ది. మేము గుడికి పట్టుకెళ్ళలేదు కదండి, మా నాగమణి గారు బాగా ఈ ప్రసాదానికి ఎడిట్ మాట అండి. ఆవిడ స్వీట్స్ అంటే చాలా ఇష్టం. హువి వాళ్ళ అమ్మగారు మాట అండి. నాగమణి గారు అంటే ఎవరో కాదు. ఆవిడ చాలా ఎడిట్ అయిపోద్ది స్వీట్స్కి. కానీ అయినా అలా ఓపిక పడితే చేసాం అలాగా. చూసారా? తర్వాత మళ్ళీ జీడిపప్పు, మళ్ళీ బాదం పప్పు కొద్దిగా వేసండి. మళ్ళీ జీడిపప్పు, ఆల్రెడీ జీడిపప్పులో కొద్దిగా ఉంది కదా అడిగిన ఆ నెయ్యండి. అది అయిపోయిందండి. ఇంతేనండి. చాలా టేస్టీ రవ్వ కేసరి చాలా బాగుంటుందండి. అసలు చెప్పలేనంత బాగుంటుంది అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.